వచ్చే ఏడాది ఎన్నికలకు తెలంగాణ రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నద్దమవుతున్నాయి. 16 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా తెరాస పక్కా ప్రణాళిక రచిస్తూ ఉండగా అధిక స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే గెలిచే అవకాశం ఉన్న సెగ్మెంట్లలో ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు పరుస్తోంది. అందులో భాగంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈసారి గెలుపు దిశగా ప్రయాణిస్తున్నామని, ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలుస్తామని ధీమాగా మాట్లాడారు. ఈ సమావేశానికి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, రేఖా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయకులు కూడా హాజరయ్యారు. డబ్బు, మందు ప్రలోభాలకు లొంగకుండా ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని కొనియాడారు. అలాగే మహబూబాబాద్ పై కూడా కాంగ్రెస్ గురిపెట్టింది. ఇక్కడ బరిలో ఉంటారని మాజీ ఎంపీ బలరాం నాయక్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయభేరిని మోగించారని మాజీ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ములుగు, ఇల్లందు, భద్రాచలం, వినపాక రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాను పోటీలో ఉంటారని, ఆ మేరకు పార్టీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించేందుకు సుముఖంగా ఉందని బలరాం నాయక్ తెలిపారు. అలాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి పోటీకి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ ఉత్తమ్, జానా వంటి నాయకులు ఉండడంతో ఆ పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. అలాగే మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు వంటి చోట్ల గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ 3 స్థానాలు మాత్రమే గెలవడానికి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 17 స్థానాల్లో హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలో పడటం ఖాయం కాగా 13 స్థానాలు తెరాస ఖాతాలో చేరుతాయని ఆ పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారు.